సత్యయుగంలో మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు తన శక్తితో దేవతలను, ఋషులను మరియు భక్తులందరినీ హింసించేవాడు. దేవతలందరూ ఈ మురాసురుని రాక్షసత్వాన్ని తాళలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు మహావిష్ణువు మురాసురునితో చాలా కాలం పాటు యుద్ధం చేశారు. కానీ మురాసురుడు చాలా శక్తివంతమైన యుద్ధాన్ని కొనసాగించాడు. అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవాలని హిమవత్ పర్వతం వద్ద శయనించారు. అప్పుడు మురాసురుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే విష్ణుమూర్తి దివ్యశక్తి తన కంటి నుంచి వెలువడింది. ఆ శక్తి స్త్రీ రూపంలో అవతరించింది. ఆ స్త్రీ చాలా శక్తివంతం, దివ్యమైన రూపంలో కనిపించింది. ఆమెనే ఏకాదశి దేవి. ఆమె తన శక్తితో మురాసురుడిని నాశనం చేసింది. మురాసురుడి మరణంతో దేవతలు సంతోషించడంతో పాటు విష్ణుమూర్తి ఆమెపై ప్రసన్నమయ్యారు. అంతేకాకుండా ఆమెకు వరాన్నిస్తూ ఆశీర్వదించాడు. ఈ రోజు నుంచి నీ పేరు ఏకాదశి అని పిలువబడుతుంది. నీవు జన్మించిన ఈ తిథి విశేషమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తిథి నాడు ఎవరు నీ పేరుతో ఉపవాసం చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. ఏకాదశి వ్రతం చేయడం ద్వారా వారు తమ పాపాలను నశింపజేసుకుంటారు అంటూ వరమిచ్చారు. ఈ విధంగా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం, భక్తితో విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. ఏకాదశి వ్రతం మోక్షానికి మార్గమని పురాణాలు చెబుతున్నాయి.